అదే విధంగా ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే టీడీపీకి సంబంధించి ఇప్పుడు మరి కాంగ్రెస్ చరణ్ యాదవ్ దగ్గరికి వెళ్దాం. సార్ మీరు చెప్పండి, టీడీపీ నుంచి ఈ విధంగా మాట్లాడుతున్నారు, మరి మీరేమంటారు? ఇక్కడ ప్రధానంగా నిన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి అదేవిధంగా భారీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, కృష్ణానది పరివారక ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో 70% పారుతా ఉంది కాబట్టి, ఆంధ్ర రాష్ట్రంలో 30% పారుతా ఉంది కాబట్టి ఆ ప్రొబేషనెట్ లా ఇక్కడ వాటర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది, వాటర్ కేటాయింపు చేయాల్సిన అవసరం అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించింది. కేఆర్ఎంబి మాత్రం 34%, అదేవిధంగా 66% వాడుకోండి అని చెప్పేసి కేఆర్ఎంబి చెప్తా ఉంది. ఇక్కడ జల వివాదాలకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి చట్టాల ఆధారంగా విభజన చేయండి, విభజన చేస్తే ఈ సమస్య పరిష్కారం లభిస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదేవిధంగా గోదావరి మీద కూడా సేమ్, గోదావరి మీద తెలంగాణకు సంబంధించి ఎంత అంటే గోదావరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ కేటాయింపుల విషయంలో కూడా ఇప్పటివరకు కేఆర్ఎంబి ఏమో కృష్ణానదికి సంబంధించి, అదేవిధంగా గోదావరి సంబంధించి రివర్ బోర్డు మేనేజ్మెంట్ సంబంధించి కూడా దాని మీద కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. ప్రధానంగా ఇక్కడ సమస్య పరిష్కారం కాకముందే ఆంధ్ర రాష్ట్రంలో ప్రాజెక్టులు కడతా ఉన్నారు కాబట్టి ముదిగాలు వాటాల కేటాయింపు జరిగిన తర్వాత ప్రాజెక్టులు కడితే ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని గడువు అయిపోయింది. అయినా ఇప్పటికీ 9th and 10th షెడ్యూల్ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కాలే, కృష్ణా గోదావరి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కాలే. అదేవిధంగా ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ఫస్ట్ సారి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు వారు అప్పుడు సమస్యలు పరిష్కరించుకోలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. అదే కాకుండా 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కూడా ఈ విభజన హామీలు పరిష్కరించుకోకపోవడం మూలంగా ప్రధానంగా ఇప్పుడు సమస్య ఎదురవుతా ఉంది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం లభించాలంటే ఖచ్చితంగా కేఆర్ఎంబి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి ఈ సమస్య పరిష్కారం చూపాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఎవరి వాట ఎంతో తేలితే తప్ప, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో, గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ అదేవిధంగా ఇండియా కూడా వాటర్ సంబంధించినటువంటి వాటర్ వివాదం కావచ్చు, వాటర్ సంబంధించి పంచుకుంటా ఉంది. అదే దేశాల మధ్యనే వాటర్ సమస్య పరిష్కారం అవుతుంది, కానీ ఈ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వాటర్ సమస్య పరిష్కారం కాకపోవడం మూలంగా ప్రతిసారి జల వివాదాలు వస్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ నాగార్జున సాగర్లో గలాడ క్రియేట్ చేసి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మేలు చేసే ప్రయత్నం ఆనాడు చేసింది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, దీనికి ఒక పరిష్కారం చూపించినట్లయితే ఖచ్చితంగా ఈ సమస్య పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తాయి. దాని తర్వాత ఎవరి ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకుంటే వివాదాలు ఉండవు. అనవసరంగా ఈ ప్రాజెక్టులు ముందస్తుగా కట్టుకోవడం, ఈ జల వివాదాల పరిష్కారం కాకపోవడం మూలంగా అనవసరంగా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం. కాబట్టి ఆ వివాదాలు తలెత్తంటే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చూపించాల్సిన బాధ్యత పెద్దన్న పాత్ర కేంద్ర ప్రభుత్వం పోషించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తక్షణమే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్ సంబంధించినటువంటి సమస్య కూడా పరిష్కారం చూసుకున్నాం, విభజన అయిపోయింది. అదే కాకుండా మొన్న స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్లు కూడా విజయవాడలో కలిసి ఆ విభజన హామీలో 9th షెడ్యూల్లో ఉన్నది కాబట్టి దాని కూడా పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పూలే ప్రజాభవన్లో ఒకసారి సమావేశం అయింది, తర్వాత మంత్రుల సమావేశం అయింది, తర్వాత అధికారుల సమావేశం అయింది. కాబట్టి ఇప్పటికైనా త్వరితగతిన ఈ సమస్యలను పరిష్కరించుకున్నట్లయితే ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర మధ్య అనవసరంగా ఈ జల వివాదాల మూలంగా తెలుగు ప్రజలంతా కూడా కలిసికట్టుగా ఉండాల్సిన సమయంలో విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ సమస్య కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఆంధ్ర రాష్ట్రం నుంచి రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు. కాబట్టి వీళ్ళంతా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు,
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కాబట్టి కలిసికట్టుగా తెలుగు రాష్ట్రాలకు, ఆంధ్ర తెలంగాణకు ఎవరికి నష్టం లేని విధంగా కృష్ణా గోదావరి జలాలు పంచినట్లయితే భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని చెప్పేసి మేము కేంద్రం మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందే ఉంది. ఓకే.